మీకు గుర్తుంటే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన ఆథర్ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు టు ద సైరస్ సిటీ. అండ్ ఈ జర్నీలో మనలో హంటింగ్ కూడా చేస్తారు అని తింటారు. బట్ ఆథర్ కొంచెం చిరాకులో ఉంటాడు, ఎందుకంటే తనది ఇది ఫస్ట్ జర్నీ కదా. అండ్ సైరస్ సిటీ ఇంకా చాలా దూరంలో ఉంటది. సో వీళ్ళు ఇంకా చాలా రోజులు ట్రావెల్ చేయాలి, అందుకే ఆథర్ అట్లా ఉంటాడు. అండ్ మేజర్ యాడమ్ గడు ఉన్నాడు కదా, వాడు కూడా బోర్ కొడుతుంటది. అండ్ వాడు ఆర్థర్ తో స్పారింగ్ చేయాలని అనుకుంటాడు, అంటే ఫైటింగ్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే యాడమ్ గాడు చూడాలని అనుకుంటాడు ఆథర్ ఎంత పెద్ద టూప్ ఫైటర్ అని. బట్ రెనాల్డ్స్ గాడు యాడమ్ కి చెప్తాడు, నేను ఆథర్ కి పెద్ద పెద్ద స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఏమీ నేర్పించలేదు, ఏదో బేసిక్స్ మాత్రమే నేర్పించాను. సో కొంచెం జాగ్రత్తగా వాడితో ఫైట్ చేయని రెనాల్డ్స్ గాడు యాడమ్ గాడికి చెప్తాడు. సో దాంతో యాడమ్ గాడు ఆథర్ని పట్టుకొని పోతాడు టు ఫైట్ హిమ్. బట్ ఆథర్ కి ఫైట్ చేయబోతే అవ్వదు, బట్ తనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆథర్ రెడీ అవుతాడు టు ఫైట్. అండ్ ఇంకేముంది, ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మన ఆథర్ ఒక స్కిల్స్ ని చూసి యాడమ్ గాడు షాక్ అయిపోతాడు. అండ్ అట్లా వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఫైట్ చేసినట్టు. అండ్ ఆథర్ యాడమ్ గాడికి గట్టి పోటీ వేసాడు. బట్ అఫ్ కోర్స్ లాస్ట్ కి ఆథర్ ఓడిపోతాడు, బికాస్ తన బాడీ చిన్నది కదా కంపేర్ టు యాడమ్స్ బాడీ. ఎస్ అఫ్ కోర్స్ ఆథర్ కి చాలా స్కిల్స్ అండ్ టెక్నిక్స్ వచ్చు, బట్ తన బాడీ తనకి సపోర్ట్ చేయట్లేదు అలాంటి స్కిల్స్ అండ్ టెక్నిక్స్ చేయడానికి. అండ్ యాడమ్ గాడు అయితే రేగాడుతో అంటాడు, ఆథర్ కి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చావురా నువ్వు, ఆ ట్రైనింగ్ తో ఒక లిటిల్ మాన్స్టర్ ని క్రియేట్ చేసినామని అంటాడు. బట్ రేగాడు అంటాడు, నేను ఆథర్ కి అలాంటివన్నీ ఏం నేర్పలేదురా అని అంటాడు. అండ్ మేజర్ ఎలైస్ ఆథర్ ని హీల్ చేస్తూ ఉంటది. అండ్ తనని తిడుతూ ఉంటది, ఎక్కడి నుంచి ఇవన్నీ నేర్చుకున్నావని. దాంతో ఆథర్ అబద్ధం చెప్తాడు, నేను డాడ్ ని చూస్తూ అండ్ బుక్స్ ని చదువుతూ ఈ స్కిల్స్ ని నేర్చుకున్నా అని అంటాడు. దాంతో యాడమ్, వాకర్, జాస్మిన్ అండ్ రే ఆథర్ని అడుగుతారు, మా కూడా అలాంటి స్కిల్స్ అండ్ టెక్నిక్స్ నేర్పిమని. సో అట్లా ఆథర్ వీళ్ళ నలుగురికి కూడా నేర్పిస్తాడు తన స్కిల్స్ అండ్ టెక్నిక్స్. సో అట్లా కొన్ని రోజులు అయిపోతాయి. అండ్ వీళ్ళు ఇంకా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తుంటారు. అండ్ ఇలా ఆథర్ ది 4th బర్త్డే కూడా వచ్చేస్తుంది. అంటే చూసారా వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తారో. సో దాంతో అఫ్ కోర్స్ తనకి చాలా గిఫ్ట్స్ వస్తాయి ఫ్రమ్ ద ట్విన్ హార్న్ మెంబర్స్. సో అట్లా జాస్మిన్ ఆథర్ కి ఒక నైఫ్ ఇస్తుంది, అదే గిఫ్ట్. అండ్ ఆల్సో గైస్ జాస్మిన్ ఆథర్ యొక్క స్కిల్స్ ని అండ్ టెక్నిక్స్ ని నేర్చుకోగలుగుతుంది. బట్ మన యాడమ్, వాకర్ అండ్ రే గాడు నేర్చుకోలేకపోతారు. అండ్ తర్వాత వీళ్ళ జర్నీని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అండ్ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే ఆథర్ గమనించాడు లైక్ తన మామ్ ఎలైస్ సిగ్గా ఉందని. అండ్ ఆథర్ ఎలైస్ ని అడుగుతాడు, ఏమైందమ్మా అని. దానికి ఎలైస్ అంటది, నేను జస్ట్ కొంచెం టైర్డ్ గా ఉన్నానని. దాంతో ఆథర్ ఇంకేం చేయలేక బుక్ చదువుకుంటాడు. అండ్ జాస్మిన్ ఏమో ఆథర్ వెనకాల పడుతుంటది, ఇంకేమైనా నేర్పిమని. బట్ అప్పుడే వీళ్ళ క్యారేజ్ మీద బ్యాండెట్స్ అటాక్ చేస్తారు, అంటే వాళ్ళు ఆరోస్ ని షూట్ చేస్తారు. బట్ మన రోజు ఉంది కదా, తన విండ్ మ్యాజిక్ తో ఆరోస్ ని రిపేర్ చేస్తుంది. అండ్ తర్వాత మనోళ్ళందరూ కూడా రెడీ అవుతారు టు ఫైట్ విత్ ద బ్యాండెట్స్. బట్ కాకపోతే మనల్ని బ్యాండెట్స్ కంప్లీట్లీ సరౌండ్ చేస్తారు, అంటే మనోళ్ళకి ఛాన్స్ లేదు టు ఎస్కేప్. అండ్ ఈ బ్యాండెట్స్ బాస్ గాడు అంటాడు ఎలైస్ ని అండ్ ఆథర్ ని ప్రాణాలతో వదిలేయమని, బికాస్ వాడు వీళ్ళిద్దరిని అమ్మాయిలని అనుకుంటున్నాడు కాబట్టి. సో దీంతో ఆథర్ కి చాలా కోపం వస్తుంది, మమ్మల్ని నమ్మేస్తావా అని. అండ్ ఆథర్ కూడా ఫైట్ చేయడానికి పోదామని అనుకుంటాడు. బట్ ఎలైస్ ఆథర్ ని పట్టేసుకుంటది, తనని వెళ్ళనీయకుండా. అండ్ వేసిన మనలో బ్యాండెట్స్ ని వేసి పడేస్తుంటారు. బట్ జాస్మిన్ ఒకరిని డిఫీట్ చేయలేకపోతుంది, బికాస్ వాడు విప్ ని యూజ్ చేస్తున్నాడు కాబట్టి. దాంతో ఆథర్ జాస్మిన్ కి హెల్ప్ చేయడానికి పోదామని అనుకుంటాడు. బట్ అప్పుడే రే గార్డ్ వచ్చి వీళ్ళున్న క్యారేజ్ కి గుద్దుకుంటాడు, అంటే బాస్ గార్డ్ ఉన్నాడు కదా, వాడు రేగడ్ ని పనిచేశాడు. దాంతో రేగడ్ వచ్చి క్యారేజ్ కి గుద్దుకున్నాడు. దాంతో ఆథర్ ఎలైస్ కి చెప్తాడు టు హీల్ రే. బట్ ఎలైస్ స్టార్టింగ్ లో హీల్ చేయలేకపోతుంది, బట్ తర్వాత తను రేగాని హీల్ చేస్తుంది. దాంతో ఆథర్ అనుకుంటాడు ఎందుకు ఎలైస్ ఇట్లా బిహేవ్ చేస్తుందని. అండ్ తర్వాత రేగాడు ఆథర్ తో అంటాడు, మీ అమ్మ నన్ను హీల్ చేసినాక నువ్వు మీ అమ్మని తీసుకుని పారిపో, అండ్ నేను ఇంకా ట్విన్ హార్న్ మెంబర్స్ కలిపి బ్యాండేజ్ ని చూసుకుంటామని అంటాడు. దాంతో ఆథర్ అంటాడు, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నువ్వు నన్ను చూసినావు కదా, నేను కూడా ఫైట్ చేయగలను, అండ్ నేను ఇప్పుడు ఫైట్ చేస్తానని ఆథర్ అంటాడు. దాంతో రేగాడు ఆథర్ని పట్టుకొని అంటాడు, నాకు తెలుసు నువ్వు ఫైట్ చేయగలవని, అందుకే నేను నీకు మీ అమ్మని కాపాడనే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను, అందుకే నువ్వు మీ అమ్మని ప్రొటెక్ట్ చెయ్యు, తన లోపల ఉన్న బేబీని కూడా ప్రొటెక్ట్ చేయని అంటాడు. అందుకే గైస్ కొన్ని రోజుల నుంచి ఎలైస్ కొంచెం సిగ్గా ఉంటుంది, బికాస్ తను ప్రెగ్నెంట్ కాబట్టి. అండ్ ఈ విషయము ఎలైస్ అండ్ రే ఆథర్ కి సైరస్ సిటీకి పోయినాక చెప్దామని అనుకుంటారు, అది సర్ప్రైజ్. సో ఈ విషయం తెలిసినాక ఆథర్ రేగాడ్ తో అంటాడు, ఐ విల్ ప్రొటెక్ట్ మామ్ అని. దాంతో రేగాడు ఆథర్ తో అంటాడు, జాగ్రత్త, ఎందుకంటే బ్యాండేజ్ దగ్గర 4 మ్యూజిషియన్స్ ఉన్నారంట. అండ్ ఆల్సో ఆ బాస్ కూడా చూసాడు కదా ఎలైస్ హీలింగ్ చేస్తుందని. సో ఎలైస్ హీలర్ అని తెలియడంతో ఆ బాస్ గాడు ఎలైస్ ని ఎలాగైనా పట్టుకుందామని అనుకుంటాడు.
మేబీ హీలర్స్ చాలా రేర్ అనుకుంటాయి వాళ్ళు. అందుకే బాస్ గడు ఎలాగైనా ఎలైస్ ని పట్టుకోవాలని అనుకుంటున్నాడు. అందుక ఆథర్ ఎలైస్ ని పట్టుకుని పారిపోతాడు. బట్ ఒకడు ఆథర్ అండ్ ఎలైస్ వెనకాల పడతాడు. బట్ మన యాడమ్ గాడు వాడిని చూసుకుంటాడు. అండ్ అప్పుడే ఒకడు మన ఆథర్ అండ్ ఎలైస్ మీదకి ఆరోని షూట్ చేస్తాడు. బట్ మన ఆథర్ ఆరోని డిఫ్లెక్ట్ చేద్దామని అనుకుంటాడు యూజింగ్ హిస్ వుడెన్ స్పోర్డ్. బట్ అఫ్ కోర్స్ అది వుడెన్ స్పోర్డ్ కాబట్టి ఆరో డిఫ్లెక్ట్ అవ్వదు అండ్ ఈవెన్ స్పోర్డే విరిగిపోద్ది. అండ్ అప్పుడే వాడు ఇంకో ఆరోని షూట్ చేద్దామని అనుకుంటాడు. బట్ మన హెలెన్ వాడిని వేసి పడేస్తుంది. అన్నదా ఆథర్ వాళ్ళు మళ్ళీ పారిపోతుంటారు. అండ్ ఆథర్ కి ఒక థింగ్ ఆడ్ కనిపిస్తుంది. అదేంటంటే దెర్ ఆర్ 4 మెజిషియన్స్ కదా. అండ్ ముగ్గురితో అయితే మనోళ్ళు ఫైట్ చేస్తున్నారు. బట్ ఇంకొక మెజిషియన్ గాడు కనిపించలేదు, అంటే వాడు దాక్కున్నాడు. అండ్ అప్పుడే ఆ బాస్ గాడు 4th మెజిషియన్ కి సిగ్నల్ ఇస్తాడు టు అటాక్ ఆన్ ఆథర్ అండ్ ఎలైస్. దాంతో 4th మెజిషియన్ గాడు అటాక్ వేస్తాడు. అండ్ ఆథర్ ఈ అటాక్ ని ఆరాంసే డాజ్ అవ్వగలడు. బట్ ఎలైస్ డాజ్ అవ్వలేదు కదా. దాంతో ఆథర్ ఎలైస్ ని పక్కకి తోస్తాడు. దాంతో అటాక్ ఆథర్ కి తగిలేస్తుంది. బట్ అప్పుడు కూడా ఆథర్ ఆ మెషిన్ గాన్ని లేపేద్దామని అనుకుంటాడు. దాంతో ఆథర్ తన నైఫ్ కి ఒక మ్యాజికల్ థ్రెడ్ ని కట్టేసి ఆ మెషిన్ వైపు విసురుతాడు. దాంతో నైఫ్ వాడికి గుచ్చుకుంటది. అండ్ ఆథర్ కి అటాక్ తగలడం వల్ల తను మౌంటైన్ పై నుంచి కింద పడిపోతుంటాడు. బట్ ఆథర్ ఆ మెషిన్ గాన్ని కూడా కిందకి లాగేస్తాడు. దాంతో బోత్ ఆథర్ అండ్ ఆ మెషిన్ గాడు కింద పడిపోతుంటారు. సో వాకర్ గాడు ఉన్నాడు కదా, వాడు ఆథర్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ వాడు ఆథర్ని పట్టుకోలేకపోతాడు. దాంతో ఆథర్ కింద పడిపోతుంటాడు. దాంతో అఫ్కోర్స్ ఆథర్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ గైస్ పాస్ట్ లైఫ్ లో ఆథర్ అంత హ్యాపీగా ఉండేవాడు కాదు, ఈవెన్ తో తన ఒక కింగ్ అయినా సరే. ఎందుకంటే ఆథర్ అప్పుడు ఒక ఆర్ఫన్ కాబట్టి. అండ్ అప్పుడు ఆథర్ దగ్గర ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లేరు కాబట్టి తను ఎప్పుడూ డిప్రెస్ గా ఉండేవాడు తన పాస్ట్ లైఫ్ లో. బట్ ఇప్పుడు ఆథర్ దగ్గర ఒక ఫ్యామిలీ అతన్ని చెరిష్ చేసే పీపుల్ ఉన్నారు కదా. బట్ ఇప్పుడు ఈ లైఫ్ కూడా ఎండ్ అయిపోయిందని ఆథర్ అనుకుంటాడు. బట్ అప్పుడే ఆథర్ తన కళ్ళు తెరుస్తాడు. అంటే ఆథర్ సర్వైవ్ అయిపోయిండు ఫాన్లీ. అండ్ మెషిన్ గడేమో చనిపోయిండు. అందుక ఆథర్ కి ఫ్రూట్స్ కనిపిస్తాయి. దాంతో ఆథర్ ఫ్రూట్స్ ని తింటాడు అండ్ మళ్ళీ పంటాడు. అండ్ తర్వాత కొంచెం ఓపిక వచ్చినాక ఆథర్ లెగడానికి ట్రై చేస్తాడు. అండ్ తనకి చాలా ఇంజరీస్ అవుతాయి. బట్ ఎలాగోలా ఆథర్ లేచిపోతాడు. అతను నైఫ్ ని తీసుకుంటాడు మెషిన్ గడి బాడీ నుంచి. అండ్ ఈవెన్ ఆథర్ కూడా నమ్మలేకపోతాడు తను ఎలా సర్వైవ్ అయిందని ఫాన్లీ. అండ్ తర్వాత ఆథర్ ఇంకా ముందుకు పోదామని అనుకుంటాడు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా. అండ్ అప్పుడే ఆథర్ కి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఓ నువ్వు లేచిపోయినవా అని. దాంతో ఆథర్ భయపడిపోతాడు ఆ మెషిన్ గడి బాడీ మాట్లాడిందని. దాంతో ఆథర్ ఆ బాడీని చెక్ చేశాడు. బట్ ఆ వాయిస్ అంటది ఆథర్తో భయపడకు, ఆ బాడీ లేగదని. దాంతో ఆథర్ కొంచెం రిలాక్స్ అవుతాడు అండ్ మళ్ళీ అలర్ట్ అయిపోతాడు. అండ్ ఆ వాయిస్ ని అడుగుతాడు, ఎవరు నువ్వైనా నన్ను కాపాడిందని అడుగుతాడు. దాంతో ఆ వాయిస్ అంటది, ఎస్ నేను నిన్ను కాపాడినా, బట్ నువ్వు నా గురించి తెలుసుకోవాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి. అండ్ నువ్వు నా దగ్గరికి కన్ఫర్మ్ గా రావాల్సిందే, ఎందుకంటే నేను మాత్రమే నిన్ను మీ ఇంటికి పంపేయగలని అంటది. దాంతో ఆథర్ కి తన అమ్మ నాన్న గుర్తొస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు సైరస్ సిటీకి సేఫ్ గా రీచ్ అయ్యారా లేదని ఆథర్ కి అనిపిస్తుంది. దీంతో ఆథర్ కి వేరే ఆప్షన్ లేదు బట్ రిలై ఆన్ ది వాయిస్. అండ్ తన వాయిస్ ని మిస్టర్ వాయిస్ అని పిలుస్తాడు. దాంతో ఆ వాయిస్ నవ్వుతుంది అని అంటది, నేను ఒక మిస్టర్ ని కాదు, నేను ఒక లేడీని. అండ్ అఫ్ కోర్స్ నేను నీకు హెల్ప్ చేస్తాను అంటది ఆ వాయిస్. అండ్ ఆల్సో ఆ లేడీ వాయిస్ ఆథర్ కి తను ఎక్కడ ఉందో అండ్ ఎంత దూరంలో ఉందని చూపిస్తుంది. అండ్ తను చాలా దూరంలో ఒక కేవ్ లో ఉంటది. దాంతో ఆథర్ ఇంకా బయలుదేరతాడు త్వరగా ఆ లేడీ వాయిస్ దగ్గరికి రీచ్ అవడానికి. అండ్ అఫ్ కోర్స్ ఆథర్ కి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, లైక్ ఆ వాయిస్ నన్ను ఎందుకు కాపాడింది, అండ్ నన్ను మాత్రమే ఎందుకు కాపాడింది, ఆ మెషిన్ గాన్ని ఎందుకు కాపాడలే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఆథర్ కి. బట్ ఇవన్నీ తను ఆ వాయిస్ ని అడగాలి తన దగ్గరికి రీచ్ అయినాక. అండ్ ఈ గ్యాప్ లో ఆథర్ కి ఒక రివర్ కనిపిస్తుంది. దాంతో ఆథర్ స్నానం చేసుకుంటాడు అండ్ బట్టలు ఉతుక్కుంటాడు అండ్ వాటర్ నింపుకుంటాడు ఒక బాటిల్ లాంటి దాంట్లో. అండ్ తర్వాత ఫ్రూట్స్ కూడా తింటాడు, అంటే ఫుల్ గా రిఫ్రెష్ అయిపోతాడు. అండ్ తన జర్నీని మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అండ్ అట్లా ఈవినింగ్ అయిపోద్ది. అండ్ ఆథర్ ఆ వాయిస్ ఉన్న ప్లేస్ దగ్గరికి రీచ్ అయిపోతాడు, అంటే కేవ్ దగ్గరికి రీచ్ అయిపోతాడు. అతను లోపలికి కూడా పోతాడు. బట్ కిందికి ఎదిగేటప్పుడు తన లెగ్ స్లిప్ అయిపోద్ది. దాంతో ఆథర్ డైరెక్ట్ గా కింద వచ్చి పడతాడు. బట్ అఫ్కోర్స్ తనకి ఏం కాదు. అండ్ అప్పుడే ఆథర్ ఎవరినో చూసి భయపడిపోతాడు. అండ్ అది ఎవరు, ఒక మాన్స్టర్. అండ్ మాన్స్టర్ ఆథర్ తో అంటది, ఇది ఫైనలీ మెట్ అని. అంటే ఆ లేడీ వాయిస్ ఎవరిదో కాదు, ఈ మాన్స్టర్ దే. అండ్ ఆల్సో ఈ మాన్స్టర్ కి ఒక పెద్ద ఇంజరీ కూడా ఉంటది. అండ్ దాని గురించి మనకి తర్వాత తెలుస్తుంది. అందుతో ఆ మాన్స్టర్ ఆథర్ తో అంటది, నిన్ను మీ ఇంటికి పంపించాలంటే ఒక డైమెన్షన్ లిఫ్ట్ ఓపెన్ చేయాలి, అంటే ఒక పోర్టల్ ని ఓపెన్ చేయాలి. అండ్ దాన్ని ఓపెన్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు ఈ ప్లాంట్స్ కి కాసిన ఫ్రూట్స్ ని తింటూ ఉండని అంటది. దాంతో ఆథర్ ఫ్రూట్ ని తెంపుతాడు. బట్ ఆ ఫ్రూట్ ని చూసి ఆథర్ కి తన అమ్మ నాన్నే గుర్తొస్తారు. బట్ అప్పుడే ఆ మాన్స్టర్ ఆథర్ తో అంటది, ఈ ఫ్రూట్ ని తిను బాగుంటుందని. సో అట్లా ఆథర్ అండ్ ఆ మాన్స్టర్ కలిపి ఫ్రూట్స్ ని తింటుంటారు. అండ్ అప్పుడే ఆథర్ ఆ మాన్స్టర్ ది పేరేంటని అడుగుతాడు. అండ్ ఈ మాన్స్టర్ ది పేరు సిల్వియా.
అందుకే ఆతరు ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటాడు సిల్వియాకి, లైక్ ఈ ప్లేస్ ఏంటి అండ్ నువ్వు ఒక్కదానిగా ఇక్కడ ఎందుకు ఉన్నావు అండ్ నీకు ఈ దెబ్బ ఎట్లా తగిలింది అండ్ నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేసినావు, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాడు ఆతరు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆతర్కి భయం కూడా పోతుంది సిల్వియా అంటే. అండ్ తర్వాత ఇంకా సిల్వియా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తుంది. అతను అంటది ఈ ప్లేస్ ని నారో జోన్ అని పిలుస్తారు అండ్ ఈ ప్లేస్ బీచ్ గ్లేడ్స్ అనే ఫారెస్ట్ ఆఫ్ ఎల్జర్ మధ్యలో ఉంది అనే ప్లేస్ గురించి ఎవరికి తెలీదు. అండ్ ఎవరైనా బై మిస్టేక్ ఇక్కడికి వస్తే నేను వాళ్ళని ఎల్లగొట్టేస్తాను. అండ్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. యువర్ ద ఫస్ట్ పర్సన్ ఆథర్ ఇక్కడికి రావడం. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను బికాస్ నాకు ఎవరు లేరు అండ్ నాకు చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. అండ్ వాళ్ళు నా దగ్గర నుంచి ఒక థింగ్ ని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నా లాస్ట్ పార్టీలో నాకు ఇంజరీ అయ్యింది. అండ్ నేను నిన్ను ఎందుకు సేవ్ చేసినానంటే నాకే తెలియదు. మేబీ నేను ఒంటరిగా ఉండడం వల్ల అనుకుంటా, అందుకే నేను సేవ్ చేసిన అనుకుంటా, ఏమో నాకు కూడా తెలియదు అని సిల్వియా అంటది. అండ్ తర్వాత సిల్వియా తన ఇంజరీకి ఉన్న పేజ్లని వెళ్ళిపోతుంది బికాస్ తను మంచి కండిషన్ లో ఉండాలి కదా పోర్టల్ ని ఓపెన్ చేయాలంటే. బట్ తను వెళ్లే ముందు ఆథర్ కి చెప్తుంది మీ పేరెంట్స్ సేఫ్ గా ఉన్నారని. బట్ తనకి తెలియదు వీళ్ళ పేరెంట్స్ కరెక్ట్ గా ఎక్కడ ఉన్నారని. బట్ తన పేరెంట్స్ సేఫ్ గా ఉన్నారని తెలియడంతో ఆథర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అట్లా కొన్ని హవర్స్ అయిపోతాయి అండ్ హవర్స్ రోజుల్లాగా అయిపోతాయి అండ్ రోజులు వీక్స్ అయిపోతాయి. బట్ వీళ్ళిద్దరు మాత్రం ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు. అండ్ సిల్వియా తన గురించి ఏమీ చెప్పదు ఆథర్ కి. బట్ అయినా సరే ఆథర్ అర్థం చేసుకుంటాడు సిల్వియా ఎలాంటి పర్సన్ అని. తను చాలా కైండ్, జెంటల్, పేషెంట్ అండ్ వార్మ్ పర్సన్. సిల్వియాని చూసి ఆథర్ కి వాళ్ళ అమ్మని గుర్తొస్తుంది అండ్ వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకోవడంతో ఆథర్ కి బ్యాండేజ్ కూడా గుర్తొస్తారు. అండ్ ఆ బ్యాండేజ్ ని హన్ చేసి మరీ చంపాలని ఆథర్ అనుకుంటాడు. బట్ సిల్వియా లైట్ గా ఆథర్ ని కొడుతుంది అండ్ అంటది నీ హార్ట్ లో నువ్వు అట్లా వెంజెన్స్ ని నింపుకోకూడదు. అట్లా చేస్తే నిన్ను నువ్వే హామ్ చేసుకుంటూ, అట్లా చేయకుండా నీ లైఫ్ లో నువ్వు మంచిగా బ్రతుకు అండ్ ముందుకు పోయే కొద్దీ నువ్వు ఇట్లాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ ఫేస్ చేయొచ్చు. బట్ నువ్వు అప్పుడు కూడా వెంజెన్స్ వైపు వెళ్ళకూడదు. నవ్వుతూ ఆ ప్రాబ్లం ని ఫేస్ చేయు, అప్పుడు నువ్వే గెలుస్తావని సిల్వియా ఆథర్ తో అంటది. దాంతో ఆథర్ ఓకే అనొచ్చాడు. అండ్ అప్పుడే ఆథర్ గమనిస్తాడు సిల్వియాకి బ్లీడింగ్ అవుతుందని. బట్ సిల్వియా అంటది డోంట్ వరీ ఆథర్, ఇట్లా నాకు రోజు అవుతుందని అంటది. అండ్ సిల్వియా ఆథర్ తో అంటది నువ్వు అప్పుడే నీ మానకొని ఫామ్ చేసినావు అండ్ మంచిగా యూజ్ చేయగలుగుతున్నావు. యూజువల్ గా పిల్లలు వాళ్ళ 12 or 13 ఏజ్ లో కదా మానకొని ఫామ్ చేయగలుగుతారు. బట్ నువ్వు అప్పుడే మానకొని ఫామ్ చేసినావు. మేబీ నువ్వు నేను నేర్పించింది కూడా నేర్చుకోగలవేమో అని అంటది. అండ్ అది ఏంటి, మెడిటేట్ చేసి మానాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, అది కూడా మూవ్ అవుతూ అండ్ ఫైట్ చేస్తూ కూడా. దాంతో ఆథర్ సర్ప్రైజ్ అయిపోతాడు అండ్ తను కూడా ఇట్లా చేయడం నేర్చుకోవాలని అనుకుంటాడు. యూజువల్ గా ఓన్లీ మానా బీస్ట్ మాత్రమే ఇట్లా చేయగలవు, హ్యూమన్స్ ఇట్లా చేయలేరు. బికాస్ మానా బీస్ట్ కి చిన్నప్పుడే ఎవెక్టింగ్ అయిపోద్ది, అందుకే అవి అట్లా చేయగలుగుతాయి. బట్ హ్యూమన్స్ కి టీనేజ్ ఇయర్స్ అవుతాయి కదా ఎవెక్టింగ్, అందుకే హ్యూమన్స్ ఇట్లా చేయలేకపోతారు. బట్ మన ఆర్థర్ ట్రైనింగ్ తీసుకుంటాడు, దాంతో తను ఈ స్కిల్ ని నేర్చుకోగలుగుతాడు. బట్ అప్పుడే సిల్వియా కింద పడిపోద్ది బికాస్ ఆఫ్ హెవీ బ్లీడింగ్. అండ్ హెవీ బ్లీడింగ్ ఎందుకైంది, ఎందుకంటే సిల్వియా పోర్టల్ ని ఓపెన్ చేసింది కాబట్టి ఆథర్ ని ఇంటికి పంపడానికి. సో ఇది తెలిసినాక ఆథర్ చాలా చాలా ఏడుస్తాడు. అండ్ సిల్వియా ఆథర్ తో అంటది నువ్వు ఇట్లా ఏడుస్తుంటే టైం అయిపోతుంటది అండ్ నేను నీకు చెప్పాల్సింది చెప్పలేనని అంటది. దాంతో ఆథర్ తన ఏడుపు ఆపుతాడు. అండ్ అప్పుడే సిల్వియా ఒక డ్రాగన్ లాగా అయిపోద్ది. అండ్ ఇదే సిల్వియా అండి ఒరిజినల్ ఫామ్ అంట. అండ్ ఆల్సో సిల్వియా తన ఒరిజినల్ ఫామ్ ని యూజ్ చేయాలంట ఇన్ ఆర్డర్ టు ఫినిష్ దిస్ పోర్టల్. అండ్ ఆల్సో సిల్వియా అంటది నేను నా ఒరిజినల్ ఫామ్ లకి వచ్చాను కాబట్టి ఇప్పుడు నా ఎనిమిస్ ఇక్కడికి వచ్చేయచ్చని అంటది. అండ్ అప్పుడే సిల్వియా పోర్టల్ ని ఫినిష్ చేస్తుంది. అండ్ తర్వాత తను ఒక ఎగ్ ని ఇస్తుంది ఆథర్ కి. అండ్ ఆల్సో తను ఒకటి ఇస్తుంది, దీని పేరేంటో మర్చిపోయినా. సో దీంతో ఎగ్ ది ఆర్ అని కవర్ చేయొచ్చంట. అండ్ తర్వాత సిల్వియా ఆథర్ తో ఏమో చేస్తుంది, దాంతో ఆథర్ హ్యాండ్స్ మీద ఏమో సింబల్స్ ఫామ్ అయిపోతాయి. అండ్ తను అంటది వీటి వల్ల నీకు టైం వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయని. అండ్ తర్వాత తను ఆథర్ ని వెళ్ళిపోమని అంటది. బట్ అప్పుడే కేవ్ డిస్ట్రాయ్ అయిపోతుంటది, అంటే ఎనిమిస్ ఇక్కడికి వచ్చేసారని అర్థం. అండ్ ఎనిమి గాడు సిల్వియాని అడుగుతాడు మాకు కావాల్సింది మాకు ఇచ్చేయి, అప్పుడు మా మాస్టర్ నీ ఇంజరీని హీల్ చేస్తాడని అంటాడు. బట్ అప్పుడే సిల్వియా వాడి మీద అటాక్ వేస్తుంది. అండ్ తర్వాత సిల్వియా ఆథర్ తో అంటది నేను నిన్ను ముందే పోర్టల్ ని ఓపెన్ చేసి పంపించేదాన్ని, బట్ నేను నీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలని అనుకున్నా, అందుకే నేను నిన్ను త్వరగా పంపించలేదు. అండ్ నువ్వు దాని గురించి నన్ను పరుగు చేసినా చేయలేకపోయినా పర్వాలేదు, బట్ ఆథర్ నువ్వు నన్ను ఒక్కసారి గ్రాండ్ మాని పిలువు చాలని సిల్వియా అంటది. బట్ ఆథర్ పిలవడు. అతను సిల్వియాని తనతో పాటు రమ్మని అంటాడు. బట్ సిల్వియా అంటది నేను రాలేనని. అతను ఆథర్ని తోయేస్తుంది పోర్టల్ లోకి. అండ్ అప్పుడు ఆథర్ సిల్వియాని గ్రాండ్ మాని పిలుస్తాడు. దాంతో సిల్వియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతను అంటది థ్యాంక్ యూ మై చైల్డ్ అని. సో గైస్